ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడా, మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి ఆయన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుంది. వాక్య భాగం అర్థమట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరి మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మత్తయి సువార్త 18వ అధ్యాయం 15వ వచనము. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదం చేసిన ఎడల నువ్వు పోయి నీవును అతడును ఒంటరిగా నున్నప్పుడు అతని గద్దించుము. అతడు నీ మాట విని ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటివి. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగాలు గమనించినట్లయితే, మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదం చేసిన ఎడల నువ్వు పోయి నువ్వును అతడును ఒంటరిగా నున్నప్పుడు అతని గద్దించుము. అతడు నీ మాట విని ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటివి. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే మత్తయి సువార్త 18వ అధ్యాయం 35వ వచనంలో, మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారము మీ ఎడల చేయుననెను. లూకా సువార్త 17వ అధ్యాయం 3-4 వచనంలో, మీ విషయం మీరే జాగ్రత్తగా ఉండుడి. నీ సహోదరుడు తప్పిదం చేసిన ఎడల అతని గద్దించుము. అతడు మారు మనసు పొందిన ఎడల అతని క్షమించుము. అతడు ఒక దినమున 7 మారు నీ ఎడల తప్పిదం చేసి 7 మారు నీ వైపు తిరిగి మారు మనసు పొందిన ఎడల అతని క్షమింపవలెనను. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో, ఎవడైనా తనకు హాని చేసినని ఒకడనుకుని ఎడల ఒకరికొకరు సహించచ్చు, ఒకరికొకరు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించులాగన మీరును క్షమించుడి. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 21వ వచనం, కీడు వలన జయింపక మేలు చేత కీడుని జయించుము. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19-20 వచనం, నా సహోదరులారా, మీలో ఎవడైనా సత్యం నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతని సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణం నుండి ఒక ఆత్మని రక్షించి అనేక పాపములు కప్పివేయనని తాను తెలుసుకొనవలెను. చివరిగా ఒక మాట, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం, మీ పాపమును ఒకరినొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదే, బహు బలము గలదై ఉండును. ఆమె దేవుని వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల దేవేశాయన, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన, మేము క్షమాగుణం కలిగినైనా మీకు వల్ల మేము ప్రవర్తించే వారు కొండ శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించండి. మీ ప్రేమ కృప మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించండి. మీ చిత్తం మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.